ఎలా ఉంది? మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? ప్రతి మనిషిలోనూ ఉండదు. ఉండదు. మరి ఉండట్లేదు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? నిన్న తీసుకున్న డిసిషన్ మనకి ఇవాళ మనకే నచ్చదు. అలా ఉన్నప్పుడు వాడు వాళ్ళలాగా ఉంటాడని మనకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి యొక్క వాడి యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, వాడి యొక్క బిహేవియర్ కానివ్వండి బయటపడుతుంది అంటారా? అది మన బిహేవియర్ బట్టి పడుతుంది. మన బిహేవియర్ బట్టి పడుతుంది. వాడు అవసరం తీరకపోతే వాడు ఇంకో అవతారం ఎదుగుతాడు. వాడి అవసరం తీరకపోతే దీని మీద ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? మనిషి ఇప్పుడు మీరు నేను బాగున్నాం, మీరు నేను బాగున్నాం, బాగానే మాట్లాడుతున్నాం, ఓకే, ఇక్కడ ఏం లేదు. అదే మిమ్మల్ని టప్మని రెండు పీకేసి ఏంట్రా వస్తే ఏం చేస్తున్నావు అని అడిగితే ఎక్కడ లేని ఈగో లెగుస్తుంది. ఆ ఈగోతో మనిషి మారిపోతాడు. అది కొట్టడం ఎందుకు? కొడితే మరి ఈగో అట్ట ఇదిగా ఎవరైనా. అంతేగాని నా ఫ్రెండ్ కొట్టిందని అనుకోవచ్చుగా, సరదాగా కొట్టి ఉంటుందని అనుకోవచ్చుగా. అట్లాగా అసలు సరదాగా ఉన్నప్పుడు ఈగో హర్ట్ అవుతుందా? అదే అక్కడ మైండ్ సెట్ కదా, సరదాన్ని వదిలేసి ఈగోని తీసుకుంటుంది. ఓకే, మనిషి వాడి యొక్క సహజ లక్షణాన్ని బయట పెడతాడా ఎప్పుడన్నా? అపరిచితుల లైన్ వాళ్ళని అవసరం ఉన్నప్పుడన్నా పెడుతుంటాడు. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ చేంజ్ అయినప్పుడు ప్రతి వాళ్ళు పెట్టాల్సిందే. అవసరం తీరకపోతే ఒక తేలు నది దాటాలి. తెలుసా మీకు స్టోరీ? తెలియదు. ఒక తేలు నది దాటాలి. నది దాటడానికి వెళ్తూ ఉంటే ఎట్లా దాటాలి? కొట్టుకుపోద్ది, వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటే ఒక తాబేలు ఈదుకుంటూ వస్తుంది. ఈదుకుంటూ దగ్గరికి రాగానే నన్ను కొద్దిగా నది దాటించు అని హెల్ప్ అడుగుద్ది. హెల్ప్ అడగంగానే ఈ తేలు అడిగింది కదా, సరేలే మనలాంటి ఇది కూడా అయితే దానికి హెల్ప్ చేద్దామని ఓకే ఎక్కువ ఈదుకుంటూ వెళ్తారు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒడ్డు రాగానే ఇంకొద్ది దగ్గరకు వచ్చేస్తుంది. దిగిపోతావు నువ్వు, దిగిపో అని చెప్పుద్ది. దగ్గరికి వెళ్ళంగానే తేలి యొక్క సహజ లక్షణం ఏంటి? గుణం కుట్టేయడం. నాకు ఈ తాబేలు హెల్ప్ చేస్తుంది, నన్ను అటువైపు నా ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తుంది అనే ఒక విషయం మర్చిపోయి దాని యొక్క సహజ గుణం బయటకు వచ్చి టపామని మెడ మీద కాటేసి దూకెళ్ళిపోతుంది. అది కుయ్యం మొర్ర ఉంటుంది. అట్లాగే ప్రతి మనిషిలో కూడా వాడికి ఉండేటువంటి పుట్టుకతో ఒక సహజ గుణం ఏర్పడుద్ది. ఆ తేలికి ఎలాగా, పాముకి ఎలాగా, మనిషికి ఎలాగా, గొర్రెకి ఎలాగా, ఆ లక్షణాన్ని అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి బయట పెడుతూనే ఉంటారు. పైకి మారినా కూడా మారినట్టుగానే ఉంటారు. అంతేని ఎదురు కనపడేదంతా నిజం కాదు, పక్క 100% కాదు. సో అందరూ అలాగే ఉన్నారు.